ప్రస్తుతం టైంలో వీఆర్ లేస్డ్ విత్ ఆల్ కెమికల్స్ అండి. అన్ని ఎవ్రీవేర్. ఐఎమ్ లుకింగ్ అట్ మై నెఫ్యూ. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు దిస్ వన్. పొద్దుగాల వస్తే ఆఫీస్కి వెళ్ళాలి. వాట్ ఈస్ దాట్? ఏం నడుస్తుంది మామ అంటే ఫాగ్ నడుస్తుంది. So the thing is, people are not aware about where it is coming, and every time he says, "I have got a headache, I have got migraine." So push కొట్టుకోవడం వల్ల స్ప్రేలు, బాడీ స్ప్రేలు. Push we thought it is good for pulmonary asthma and all that. ఇప్పుడు అందరూ అదే ఫాలో చేస్తున్నారు. So the thing is, these chemicals మన దగ్గర లోపల మెటబలైజ్ అయ్యి it is causing lot of side effects అమ్మా. ఇప్పుడు మనం అందరూ వస్తున్నారు, నేను స్మోకర్ కాదు, నేను ఆల్కహాల్ కాదు, నాకు ఇది ఏం లేదు, బట్ ఈ జబ్బు ఎందుకు వచ్చింది? సో దెర్ ఈస్ ఎ రీజన్ అమాంగ్ డాక్టర్స్. వీ హ్యావ్ టు ఇంట్రాస్పెక్ట్ వై వీఆర్ హ్యావింగ్ దిస్ మచ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ నౌ. అంటే ఎన్వైరన్మెంటల్ ట్రిగర్స్ బాగా పెరిగిపోయాయి. ఇనఫ్ అమ్మా, దే ఆర్ క్రియేటింగ్ సమ్ బిగ్గర్ డిజాస్టర్స్. సార్, మనం కార్సినోజెన్స్ అని, మీరు క్యాన్సర్ కేసెస్ చాలా సక్సెస్ఫుల్గా వాళ్ళని బయటపడేసిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి అసలు మన కార్సినోజెన్స్ అంటే మన చుట్టూ ఉండే ఏమేమి ఉన్నాయి, మనం రోజు తెలియకుండా తినేసి కన్జ్యూమ్ చేసి. ఐ గివ్ టూ ఆస్పెక్ట్స్ స్వప్న గారు. వన్ ఈజ్ క్యాన్సర్ గురించి ఒక పెద్ద మహానుభావు చెప్పాడు. ఒకటి ఈజ్ హౌ డు ఇట్ ఈస్ ఎ వార్. క్యాన్సర్ అంటే వీఆర్ వేజింగ్ ఎ వార్. మనం యుద్ధంకి వెళ్తున్నాం. యుద్ధంకి ఏం చేయాలి మనము గెలవాలంటే? ఎనిమికి స్మాష్ చేస్తే శత్రువుకి నష్టం చేయాలి. అది కరెక్ట్, అది డెఫినెట్లీ దట్ గుడ్స్. బట్ ద ప్రీవియస్ స్మార్ట్ పీపుల్ వాట్ దే హ్యావ్ టోల్డ్ అస్ దట్, అరే నువ్వు ఒక కవచం మంచిగా పెట్టుకో. రెండు బాహుబలి ఈజ్ ఎ టర్మ్ వీఆర్ యూజింగ్, బట్ యూ స్ట్రెంథన్ యువర్ నీ డిఫెన్స్ మెకానిజమ్స్కి స్ట్రెంథన్ చేయి, బలవంతంగా చేయండి. ఉంటే మనకి అంత కిరికిరి ఉండదు. అవును, ఏమైనా వస్తే కూడా ఇక్కడ ఇప్పుడు ఎట్లా ఉంది అంటే సమాజంలో ఈ కెమికల్స్ గురించి, వైఫై గురించి, సో మెనీ థింగ్స్ గురించి మనము వీ కెనాట్ కట్ డౌన్ ఎవ్రీథింగ్. నేను రైస్ గురించి ఎక్కువ మాట్లాడతా. రైస్లో క్యాడ్మియం ఉంది, రైస్లో ఇది అవుతుంది. బట్ ఐఎమ్ ఏ బేసిక్ 3 generations ఐఎమ్ హియర్. ఇప్పుడు రాత్రి పూట రైస్ తినలేదంటే నాకు సంతృప్తి కాదు. అవును. సో నేనేం ప్రపోజ్ చేస్తున్నా అంటే ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు సీ దాట్ ఒక జనాలకి మనకి ఎవ్రీబడి హ్యాస్ గాట్ ఎ సమ్ మెకానిజమ్స్ అంటే ఒక థింగ్స్ ఉంటాయి. చెమట వస్తుంది, గాలి నుంచి పోతుంది, కిడ్నీ నుంచి థింగ్స్ చెడ్డ థింగ్స్, దీని నుంచి డీటాక్స్ మెకానిజమ్స్ ఉంటాయి. కొన్ని ఆర్గన్స్ ఉన్నాయి, లివర్ ఉంది, కిడ్నీ ఉంది, స్కిన్ కూడా ఉంది, గాలి కూడా ఉంది. దానికి సశక్తం ఎట్లా చేయాలి? యూ ఇంప్రూవ్ దేర్ మెకానిజమ్స్. దానివల్ల యూ షుడ్ మనకి అబిలిటీ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. యు ఆర్ ఏబుల్ టు హ్యాండిల్ వాట్ ఎవర్ యు ఆర్ గెటింగ్ ఇట్. జ్ఞాపకం చేయండి, జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ఎ సినారియో. ఫ్రెష్ ఇల్లు ఉంటుంది, న్యూ హౌస్, ఇమ్మీడియట్లీ వైట్ వాష్ అయిపోతుంది, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ, అండ్ యూ ఎంటర్ దేర్, యూ గెట్ కోల్డ్. అవును, బాగా అది సహజంగా జరుగుతుంది. పెయింట్లో చాలా కెమికల్స్ ఉన్నాయి. టర్పైంటైన్ ఒకటి, లెడ్ ఉంది, ఒకటి క్యాడ్మియం ఉంది. ఇప్పుడు ఏం జరిగింది అంటే, ఇప్పుడు మనము లెడ్ ఫ్రీ, మర్క్యూరీ ఫ్రీ ఇది తీసుకోవాలంటే యూ హ్యావ్ టు పే ఎక్స్ట్రా ఫర్ దట్. సహజంగా లేదు అది. స్మాల్ థింగ్స్, ఇది స్మెల్ నుంచి వచ్చేస్తుందమ్మా. ఇప్పుడు కింద అయితే మాస్కిటో కంట్రోల్ అయినా చేసి వెళ్ళిపోతాడు. బట్ దాట్ థింగ్ అవుట్ గ్యాసెస్, వీఆర్ లివింగ్ ఇన్ ద ఫ్లాట్స్, మన దగ్గర మంచి వెంటిలేషన్ మెకానిజమ్స్ ఉన్నాయి, ఫ్యాన్ నడుస్తూనే ఉంటుంది, అది మొత్తం సక్ చేస్తుంది. మనము హిట్ కాక్రోచ్ కోసం అనుకుంటాము, కాక్రోచ్ చచ్చిపోదు, మనం చచ్చిపోతున్నామా? మనము అదే యువర్ మైటోకాండ్రియా ఇస్ గెటింగ్ హర్ట్ అమ్మా. హౌస్ వైఫ్స్ who are keeping their house very clean, don't take it as a gospel, but who are keeping their things, they are vegetarian, they are not smoking, nothing of that sort. దానిలో టు కీప్ ద కిచెన్ క్లీన్ దే యూజింగ్ లాట్ ఆఫ్ కెమికల్స్ అమ్మా. మనకి ఐడియా లేదు. మనకి డోమెక్స్ నుంచి, ప్రిల్ నుంచి, రైట్, ట్రై టు సీ దట్ మనము ఎవ్రీ 6 months కొన్ని జనాలు పెస్ట్ కంట్రోల్ చేస్తున్నామా? అవును, లేదమ్మా. ఆ పెస్ట్ కంట్రోల్ ఈస్ కాజింగ్ యువర్ క్యాన్సర్. పెస్ట్ కంట్రోల్ అంటే మీరు అనేది ఆ స్ప్రేలా ఇప్పుడు జెల్ పెడుతున్నారు? అది నేను చెప్తాను, జెల్ కూడా నేను చెప్తా చూడు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ యాజ్ ఎ డాక్టర్, ఐ వాజ్ నాట్ అవేర్ అబౌట్ దాట్. నేను మా వైఫ్కి చెప్పిన, అరే మనం బయట విల్ గో టు తిరుపతి 2 days వెళ్తున్నాం, 3 days, అప్పుడు దాకా ఇది పెట్టిస్తాము,
మనం వచ్చేలాగా ఇది క్లియర్ అయిపోతుంది. ఎక్కడ వెళ్తుంది? ఇట్ విల్ అవుట్ గ్యాస్ ఫర్ ద నెక్స్ట్ 2 years. సో సమ్హౌ మనకి కొన్ని జనాలకి ఇప్పుడు మనం చాలా పేషెంట్ చూసాము. గీత గారు ఎందుకు వచ్చింది? ఇప్పుడు సో మెనీ థింగ్స్ ఆర్ దేర్ ప్లాస్టిక్స్ వల్ల. ఇప్పుడు రీసెర్చ్ కూడా అయిపోయిందమ్మా. ఇప్పుడు ఇవన్నీ మీరు చెప్తారు కదా సార్, హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ పరిసరాల్లో అంటే గృహిణులు ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడానికి పెట్టే అనేక రకాల క్లీనింగ్ పదార్థాల్లో కూడా చాలా టాక్సిన్స్ ఉన్నాయంటున్నారు. బట్ అది లాంగ్ టర్మ్ లేదు. నాకు చెప్పండి ఎవ్రీ వన్ హ్యాస్ గాట్ ఎనీ ఎగ్జాస్ట్ ఇన్ ద కిచెన్? ఉండదు, అందరి ఇంట్లో ఉండదు. ఉన్నా కూడా వేరు, అందరు వేరు. అంటే ఎగ్జాస్ట్ ఇస్ కంపల్సరీ అమ్మా. మనం స్టవ్ గ్యాస్ యూజ్ చేస్తున్నాం కదా, అది కూడా బయటకి పోవాలి. వీఆర్ క్రియేటింగ్ ప్లానెట్ చాలా దరిద్రం చేస్తున్నాం అమ్మా. అదే అందుకే మన సునీత విలియమ్స్ గారు పాపం పైకి వెళ్ళి వచ్చేసారు, వాపస్ వచ్చేసారు. కానీ సార్ అంటే దీని సీరియస్నెస్ జనానికి తెలియట్లేదు. మీరు చెప్తున్న ఈ కామన్ ఎగ్జాంపుల్స్ ఏమైపోదులే, నాకేం కాదులే, లేకపోతే ఏముంది ఒక అరగంటే కదా, పొద్దుంకలు ఎలా ఉంచుకుంటాం, ఇలాంటివన్నీ. కొన్ని జనాలకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయండి. మైగ్రేన్ ఉంటుంది హౌస్ వైఫ్స్కి, అలర్జీస్ ఉంటాయి, స్కిన్లో ర్యాషెస్ వస్తాయి. దిస్ ఆర్ ద పీపుల్ హు ఆర్ మోర్ ప్రోన్ ఫర్ పెద్ద ప్రాబ్లమ్. థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, సచ్ ఎ కామన్ థింగ్ కదా. హైపోథైరాయిడిజం అని క్లినికల్ సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజంలో ఉంటుంది. మేము థైరాయిడ్కి వి సీ యాజ్, ఇప్పుడు నార్మల్ పేషెంట్, డయాబెటిక్ పేషెంట్ చూస్తాం కదా. వీ స్టార్టెడ్ లుకింగ్ 20 years బ్యాక్ అట్ ప్రీ డయాబెటిక్ సెగ్మెంట్. అప్పుడు మాకు ఎక్కువ ఉండేది. వీ డింట్ హ్యాడ్ HbA1c అండ్ ఆల్ దట్. బట్ సమ్వేర్ సిమిలర్లీ థైరాయిడ్ అండ్ నార్మల్ థైరాయిడ్, హైపోథైరాయిడ్ కి మధ్యలో సబ్ క్లినికల్ హైపోథైరాయిడ్ ఉంటుంది. అక్కడ క్యాచ్ చేస్తే మనము అంత పెద్ద సర్జరీస్ అవాయిడ్ చేసుకో. అంటే వీటికి ఏంటి సబ్ క్లినికల్ హైపోథైరాయిడ్ కి వాట్ ఈస్ ద ట్రిగ్గర్ ఎన్వైరన్మెంట్ లో? దిస్ ఇస్ హైపోథైరాయిడ్ కి ఐ స్టార్ట్ విత్ సింపుల్ థింగ్స్ ఫస్ట్. ఒక ట్రైక్లోసాన్ అని ఉంటుందమ్మా కాంపౌండ్. ఇట్ ఇస్ దేర్ ఇన్ ద సోప్, వాష్, అన్ని దానిలో, అన్ని హ్యాండ్ వాష్ లో ట్రైక్లోసాన్, SLS కంటెంట్స్ అని చూడండి. గ్లైకాలిక్ యాసిడ్ ఉంటుంది, దానిలో స్మాల్ ప్రింట్స్ లో ఇస్తారు. సార్ ఆల్ ద థింగ్స్ విచ్ ఆర్ డైరెక్ట్లీ ఎఫెక్టింగ్ యువర్ థైరాయిడ్. ఐ జస్ట్ గివ్ ఏ స్మాల్ ఎగ్జాంపుల్ అండి. హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ యూజింగ్, ఆల్మోస్ట్ జనాలు షవర్ ఎన్ని జనాలు యూజ్ చేస్తారు? ఎవ్రీబడి ఇస్ యూజింగ్ షవర్. షవర్ లో మనకి క్లోరిన్ ఫిల్టర్ అని వస్తుందమ్మా, దానికి పెట్టాల్సి ఉంటుంది. మనకి ఐడియా లేదంటే మిస్ అయిపోతుంది. సో క్లోరిన్ వాటర్లో వచ్చి ఇట్ క్రియేట్ సంథింగ్ లైక్ క్లోరోఫామ్. షవర్ ఉంటుంది కదా, స్కిన్ మీద పడితే వేజో డైలేషన్ అవుతుంది. స్కిన్ మీద ఏమైనా కెమికల్ లోపల అబ్జార్బ్ అవుతుంది. ఇప్పుడు మనం యూజ్ చేసేది ఎక్కువ బోర్వెల్ వాటర్ది యూజ్ చేస్తున్నాం. గీజర్ తొందర ఖరాబ్ అయిపోతున్నాయి బికాస్ ఆఫ్ దిస్ వాటర్.